హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇసురుకాయ, అడవి ఇసురుకాయ. మన ఈ అమ్మే హైబ్రిడ్ కానీ ఇది కాదు, ఇది అడవి ఇసురుకాయ. చాలా బాగుంటుంది ఇది. ఇది ఎంత తిన్నా కానీ ఇవి అట్టి తిన్నా కానీ ఆయుసుగా లెక్క కాదు ఇవి. ఇది అడవి ఇసురుకాయ. అట్టి తిన్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పచ్చడి వేస్తాను తెచ్చిన చెట్టు మీద. మా అవ్వకు చెట్లు ఉన్నాయి. మా అవ్వకు ఊళ్ళో ఆ చెట్టుకి ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరంకి ఒక్కొక్కసారి వచ్చే ఇసురుకాయ కాదు, ఇది అడవి ఇసురుకాయ. ఎప్పుడు కాస్తూనే ఉంటుంది చెట్టు. కొమ్మలకు గాయది చెట్లకు. మన దాని మొదలు చెట్టు దాన్ని ఏమంటారు, కొమ్మలకు ఆకుల మధ్యలో కాదు, చెట్టుకు మన పనస పండ్లు ఎట్లా కాస్తాయి అట్లా కాస్తాయి ఇవి. ఆ చెట్టుకే వస్తుంది, చెట్టు నిండా. కానీ ఈ పచ్చడి పెడితే పచ్చడి పెట్టినాక మళ్ళీ చూద్దాం మీకు. అడవి ఇసురుకాయ ఎంత బాగుంది చూడు. ఈ మధ్యలో పెట్టినే అది చాలా బాగా టేస్ట్ ఉండే. అయిపోయింది అదొక ½ కేజో ½ కేజో పెట్టినాయి. అది అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ తీసుకొచ్చాను చెట్టు మీద. మళ్ళీ పచ్చడి వేసినాక మీకు చూపిస్తా. నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. అన్ని పచ్చళ్ళు తింటా. కానీ కడుపులో మంట కానీ ఇంకా ఏందో అంటారు కదా, అల్సర్ ఏది కానీ నాకు అది లేదండి. దేవుడు దయ వలన ఏది తిన్నా అరిగిపోద్ది. నువ్వు రోజు పచ్చళ్ళు వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. కారం చాలా బాగా పెడతా పచ్చళ్ళు, చాలా టేస్ట్గా బాగా పెడతా. ఏది తిన్నా, ఏ పచ్చళ్ళు తిన్నా, కారపొడి వేసుకొని తిన్నా, ఎల్లిపాయ కారం వేసుకొని నువ్వు రోజు తిన్నా నాకు ఏం కాదు. నాకు చిన్నప్పటి నుండి అంతే నా బాడీ. నాకు పచ్చళ్ళు అంటే బాగా. అన్నం పెట్టుకుంటే 3-4 ముద్దలు పచ్చళ్ళతో తిన్నాకనే నేను కూరతో తింటా. నాకు అలవాటు చిన్నప్పటి నుండి. 3-4 ముద్దలు పచ్చడితో తిన్నాక నేను కూరతో తింటా తర్వాత. అట్లా తింటే నాకు తిన్నట్టు ఉంటుంది. ఎన్ని పచ్చళ్ళు పెట్టినా ఇంట్లో అయిపోతాయి నాకు. చూడండి, మీరు కూడా ఇట్లాంటి అడవి ఇసురుకాయ ఇంటి దగ్గర ఉంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. మార్కెట్లో కూడా అమ్మొస్తుంది మంచిగా. ఇలాంటి మళ్ళీ పచ్చడి పెట్టాక మీకు చూద్దా. చెట్టు కాయలు ఈ పచ్చి తిన్నా రోజు తిన్నా ఆరోగ్యం చాలా మంచిది. మంచి బ్లడ్ పెరుగుతుంది. ఈ అడవి ఇసురుకాయ తింటే రోజు బాగుంటాయి. నేను కూడా తింటూనే ఉంటాను పచ్చి, పుల్లగా చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. కాబట్టి బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.